సంచలన ఫలితాలతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్న టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. ఫైనల్ ఫైట్ ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే ఈ టోర్నీ చరిత్రలో 3 టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టిస్తుందని విజయవాడ జిల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని క్రికెట్ అభిమానులు అంటున్నారు. సంచలన ఫలితాలతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్న టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. ఫైనల్ ఫైట్ ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇక డిపెండ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే ఈ టోర్నీ చరిత్రలో 3 టైటిళ్లు సాధించుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టిస్తుందని విజయవాడ జిల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని క్రికెట్ అభిమానులైతే అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఇస్తారు. విజయవాడ నుంచి ప్రవీణ్, ఏదైతే అక్కడ మున్సిపల్ స్టేడియంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న రెగ్యులర్ గా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ క్రికెట్ అభిమానులు అసలు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? చూసుకుంటా ఉంటే సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనగానే భారతదేశం మొత్తం ఒక తొలగించే అంశం, ఎక్కడకాడ అదే అంశం అయితే కొనసాగుతూ ఉన్నది. ప్రతి చోట కాడ ఎక్కడికక్కడే క్రీడాభిమానులు అయితే ఇండియా టీం కోసం సపోర్టింగ్ కోసం టీవీల ముందు కూర్చుని ఇండియా గెలవాలనే నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. టోటల్గా ఈ న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ అనేది ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కి వేలాది మంది ప్రేక్షకులను అయితే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడే ఉండి ఇండియాకి సపోర్ట్ చేసే విధానంగా కల్పిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బాల్కి అలాగే ప్రతి రన్ కూడా ప్రేక్షకులకు ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో చూసుకుంటా ఉంటే ఎవరు కూడా ప్రధానమైన ఆటగాళ్ళు అక్కడ ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ళు, దిగ్గజ ఆటగాళ్ళు భారతదేశానికి ఆటగాళ్ళు లేకుండానే సూర్యకుమార్ యాదవ్ అయితే ఇండియన్ టీంలో అయితే ఫైనల్ వరకు చేర్చాడు. ఇక్కడ నుంచి ఫైనల్ ఒకటే మిగిలి ఉన్నది. ఈ ఒక్క అడుగు దూరంలో టీమిండియా కప్పును ముద్దాడటానికి సిద్ధంగా ఉన్నది. అటు న్యూజిలాండ్ టీంను కూడా తక్కువ అంచట ఏటాకైతే ఏమాత్రం వీలేదు. న్యూజిలాండ్ కూడా తన బలం కంటే ఎక్కువగానే ఆడి ఈ టోర్నీలో నిలదొక్కుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సౌత్ ఆఫ్రికాని సెమీఫైనల్లో ఓడించిందో ఆ మ్యాచ్లో చేసిన ఫినాలని చేసిన సెంచరీ కావచ్చు, ఆ జట్టుకి అయితే బలాన్ని చేకూర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ టీం నుంచి ప్రధానంగా చూసుకుంటుంటే ఇప్పటి వరకు కూడా ఇద్దరే బ్యాట్స్మెన్లు డక్అవుట్ అవుతూ ఉంటే, అదే టీమిండియా విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఈ వరల్డ్ కప్లో 11 మంది బ్యాట్స్మెన్లు కూడా డక్అవుట్ అయ్యారు. ఇది కూడా కొంచెం వరకు న్యూజిలాండ్కి బలాన్ని చేకూర్చే అంశం కూడా చెప్పవచ్చు. న్యూజిలాండ్ స్పిన్నర్లు ఎవరైతే ఉన్నారో శాంటనర్ కానీ సోదీ కానీ ఈ సిరీస్లో ఎంతో చక్కగా ఈ బౌలింగ్ చేశారని చెప్పవచ్చు. వరల్డ్ కప్లో ఆల్ స్పిన్ బలం మన స్పిన్ బలం చూస్తూ ఉంటే 7.5 ఎకానమీతో న్యూజిలాండ్ టీం అయితే బౌలింగ్ చేస్తూ ఉంటే, ఇండియన్ టీం అయితే ఓవర్కి 8.5 రన్స్ ఇస్తూ స్పిన్ పరంగా కూడా ఎక్కువగా పరుగులు ఇస్తూ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విషయంలో చూసుకుంటూ ఉంటే న్యూజిలాండ్ భయపెట్టే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే జస్ప్రీత్ బుమ్రాగా చెప్పవచ్చు. న్యూజిలాండ్కి సంబంధించి కూడా ఫర్గ్యూసన్ లాంటి కీలక ఆటగాడు కూడా తన ప్రతాపాన్ని చూస్తే కొంతవరకు ఇండియాకి బ్యాట్స్మెన్ పరుగులు చేయడం కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రధానంగా అటు ఫాస్ట్ ఇటు స్పిన్ బౌలింగ్లో కూడా కొంచెం వరకు మెరుగ్గానే కనిపిస్తుంది. భారత విషయానికి వస్తే స్పిన్ విషయంలో కొంతవరకు ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నవి. వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాడిని వరల్డ్ క్లాస్ టీ20 నెంబర్ ఉన్న వరుణ్ చక్రవర్తి టోటల్ వరల్డ్ కప్లో కూడా అంతగా రాణించలేని పరిస్థితి. ఇప్పుడు టీం మేనేజ్మెంట్ వైపు అంతా అటు వరుణ్ చక్రవర్తిని ఆడించాలా, కులదీప్ యాదవ్ని ఆడించాలా అనేది కూడా చూస్తూ ఉంది. కులదీప్ యాదవ్ని కూడా ఆడిస్తే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అవతంతో న్యూజిలాండ్లో కూడా ఎక్కువగా ముగ్గురు బ్యాట్స్మెన్లు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళ మీద కులదీప్ యాదవ్ కానీ బౌలింగ్ చేస్తే అటు రన్స్ రావటం అక్కడ రన్స్ ఎక్కువగా న్యూజిలాండ్ చేయటం అక్కడ అవకాశాలు కల్పిస్తుంది. ఈ టైంలో ఫైనల్ వరకు ఒక కాంబినేషన్ ఉండి ఫైనల్లో చేంజ్ చేస్తారు. ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ కానీ ఉపయోగిస్తే, ఏదైతే నరేంద్ర మోడీ స్టేడియం ఉందో అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ కానీ ఉపయోగిస్తే, బ్లాక్ సాయిల్ పిచ్ సాధారణంగా స్టార్టింగ్లో కొంతవరకు బౌలర్స్కి అనుకూలించిన తర్వాత ప్రధానంగా పరుగులు చేయటానికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాట్స్మెన్ ధారంగా పరుగులు వస్తాయి.
ఇంకా చూసుకుంటూ ఉంటే రెడ్ సాయిల్ పిచ్ కానీ ఉపయోగిస్తే రెడ్ సాయిల్ పిచ్ అనేది సాధారణంగా ఇటు స్పిన్నర్లకి పోను బౌలర్లకి అనుకూలిస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ బౌలర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి టైంలో స్పిన్ అనేది న్యూజిలాండ్కి ప్రధాన బలంగా కూడా కనిపిస్తూ ఉంది. ఆ జట్టు ఆటగాళ్ళు ప్రధానంగా మంచి స్పిన్ అటాక్తో ముందున్నారు. ఇండియా విషయానికి వస్తే అక్షర్ పటేల్ కొంతవరకు రాణించిన ఏదైతే స్పిన్లో రాణించాల్సిన వికెట్స్ తీయటంలో అయితే కొంతవరకు అయితే ఇండియన్ టీం వెనకబడిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సిరీస్లో ఇప్పటికీ ఎన్ని మ్యాచ్లు జరిగినా సరే ఫైనల్ మ్యాచ్ అనేది ఆ ఉత్కంఠను రేపుతూ ఉంటుంది. ఇప్పటివరకు చూసుకుంటూ ఉంటే ఇండియన్ టీము సాధారణంగా ఏదైతే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఆడిన ప్రతిసారి కూడా 3 మ్యాచ్ల్లో కూడా ఇండియన్ టీం అయితే చేదు అనుభవాలు ఎదురైనవి ఈ ఐసీసీ టోర్నీలో. ఈసారి అలా జరగకుండా ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించాలని కూడా చూస్తున్నారు. 2021లో ఏదైతే టెస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా న్యూజిలాండ్తో భారత్ ఓటమి చూసింది. దానికి ప్రతిఫలంగా ఈసారి ఇండియాలో జరుగుతున్న ఈ T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఓరించి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా చూస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇండియన్ టీంకి సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ ఓపెనింగ్లో రావడం, అభిషేక్ శర్మ ఇప్పటివరకు క్లిక్ అవ్వలేదు. అభిషేక్ శర్మ కానీ క్లిక్ అయి ఉంటే న్యూజిలాండ్ ఇక బౌలర్లకి చుక్కలు చూపిస్తారంటూ కూడా అభిమానులు అయితే అనుకుంటూ చూస్తూ ఉన్నాం. ఇండియన్కి ప్రధానంగా చూస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండర్స్ రైట్ హ్యాండర్స్ సమతూకంగా కనిపిస్తుంది. ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే మరలా లెఫ్ట్ హ్యాండర్ రావటం, ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుట్ అయితే మరలా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రావటం. ప్రత్యర్థులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ బ్యాట్స్మెన్ వస్తాడా, లెఫ్ట్ హ్యాండర్ వస్తారా, రైట్ హ్యాండర్ వస్తారా, ఎలాంటి బౌలింగ్ కాంబినేషన్స్తో ముందుకు వెళ్ళాలనేది కూడా న్యూజిలాండ్ ముందు ఉన్న ప్రధాన విధానంగా కనిపిస్తుంది. ఆ కోచ్ విషయంలో కూడా చూసుకుంటే అంటే గంభీర్ చాలా కూల్గా ఉండే పర్సన్గా స్ట్రాటజీస్ విషయంలో కానీ ఇండియన్ టీంకి గట్టిగా ప్రతిఘటించే విధానాలు కానీ సూర్యకుమార్ యాదవ్ మొన్న ఏదైతే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా తీసుకున్న నిర్ణయాలు ఇండియాకి ఫలించాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.